పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో అందించే చిక్కీలపై సీఎం బొమ్మ ముద్రించడంతో ప్రభుత్వానికి అదనపు భారం పడింది. 25 గ్రాముల బరువు ఉండే ఒక్కో చిక్కీని సీఎం బొమ్మతో ఉండే కవర్లో విడివిడిగా ప్యాకింగ్ చేసేందుకు 11 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారు. గత ఏడాదితో పోల్చితే కిలో చిక్కీపై 12 రూపాయలు పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ బడుల్లో చదివే విద్యార్థులకు వారానికి 3 రోజుల చొప్పున ఒక్కొక్కరికి 25 గ్రాముల చిక్కీలను అందిస్తున్నారు. గతేడాది వరకు కిలో చిక్కీని ఒకటే ప్యాకింగ్తో పాఠశాలకు అందించేవారు. ఈ ఏడాది ఈ విధానంలో మార్పు చేసి ఒక్కో విద్యార్థికి విడిగా ప్యాకింగ్తో అందించేలా టెండర్లు పిలిచారు. గతేడాది చిక్కీల టెండర్లను 4 జోన్లుగా నిర్వహించారు. కిలోకు సరాసరిన 146 చెల్లించగా ఈ ఏడాది ఆ ధర కాస్త 158 రూపాయలకు పెరిగింది. గతేడాది 25 గ్రాముల చిక్కీలకి సరాసరిన ₹3.65 చొప్పున చెల్లించగా ఈ ఏడాది 3.95 రూపాయలు వెచ్చిస్తున్నారు. విడివిడిగా ప్యాకింగ్ చేయడంతో 30 పైసలు ధర పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. గతేడాది కిలో టెండర్ విలువ 135 రూపాయలుగా నిర్ణయించగా ఈసారి 150కి పెంచి టెండర్లు పిలిచారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజనం తినే విద్యార్థులు 42.94 లక్షల మంది ఉన్నారు. వీరిలో ప్రతిరోజు 85% పిల్లలు బడికి హాజరవుతుండగా వారిలో సరాసరిన 91.5% అంటే 33,39,659 మంది భోజనం తింటున్నారు. వీరికి వారానికి 3 రోజులు చిక్కీలను అందిస్తున్నారు. ఏడాదికి 220 రోజులకు పైగా పాఠశాలలు పనిచేస్తుండగా వారానికి 3 రోజుల చొప్పున సుమారు 110 రోజులు విద్యార్థులకు చిక్కీలివ్వాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఒక్క విద్యా సంవత్సరంలోనే సీఎం బొమ్మతో ప్యాకింగ్ చేసి ఇచ్చేందుకు 11.02 కోట్ల వ్యయమవుతోందని అంచనా.